హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో పీఎఫ్ ఖాతాదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతున్నానండి. మనకి ఈపీఎఫ్ అనేది ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది కదా, ఈ పార్షియల్ విత్డ్రా మీద అలాగే ఫైన్ సెటిల్మెంట్ మీద. సో దీని మీద చాలామందికి చాలా రకాల డౌట్స్, అలాగే ముఖ్యంగా పాజిటివ్గా అలాగే నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అనమాట. సో ఎవరెవరు ఏమనుకుంటున్నారు అని చెప్పేసి మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తారనమాట. సో మీరేమనుకుంటున్నారు దీని మీద, ఇది విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటనేది కింద మీరు కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఓకేనా? సో అయితే వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మన కూడా కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వరీ సర్వీస్ కావాలంటే పెయిడ్ సర్వీస్ ఉంది, నన్నైతే కనెక్ట్ అవుతున్న వాట్సాప్ నెంబర్ వీడియోకి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి, ఓకే? అయితే ఈపీఎఫ్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్ మీద సో చాలామందికి చాలా రకాల డౌట్స్ అయితే ఉన్నాయి అండి. అయితే ముఖ్యంగా చాలామంది అనుకుంటున్న ప్రశ్న ఏంటంటే, ఈ యొక్క రూల్ అనేది మనకి ఇంప్లిమెంట్ చేశారా, ఇది అప్లికేబుల్ అయిపోయిందా అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. ఇంకా మనకి ఈ రూలు అప్లికేబుల్ అయితే అవ్వలేదు, ఓకేనా? చాలామంది అడుగుతూ ఉన్నారన్నమాట, ఎప్పటి నుంచి అని చెప్పేసి. దీని మీద అట్లాంటి క్లారిటీ అయితే లేదు. అప్లికేబుల్ అయితే తప్పనిసరిగా మీకు దానికి సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి. చాలామంది అడుగుతున్నారండి, సో మీరైతే వెయిట్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట, ఎప్పుడు అప్లికేబుల్ అయ్యింది అనేది కూడా తెలుస్తుంది, ఓకేనా? ఇంకా ఈ రూల్ అనేది ఇంకా అప్లికేబుల్ అవ్వలేదు, ఓకే? అయితే ఈ రూల్ తీసుకొస్తున్నారు కదా, సో తీసుకురావడంలో అసలు ఈపీఎఫ్ అనేది ఎంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి అసలు ఏంటి కారణం ఏంటి? సో దీని మీద కొంతమంది పాజిటివ్గా అలాగే నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నారు అనమాట. చాలా వీడియోస్లో చూశాను, అట్లాగే చాలామంది నన్ను కనెక్ట్ అయ్యి అడుగుతూ ఉన్నారు, ఓకేనా? చాలా చోట్ల చూశాను అనమాట. అయితే వీళ్ళు ఏమేమి అనుకుంటున్నారు అనేది మీకు చెప్తాను. ముందుగా ఈపీఎఫ్ సంబంధించిన పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే, ముఖ్యంగా ఈపీఎఫ్ ఎట్లాంటి తప్పు చేయదు. ఈపీఎఫ్ అనేది ఒక గ్లోబల్ ప్రైమర్ సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషను. సో వీళ్ళు ఎట్లాంటి తప్పు అయితే చేయరు, ఓకే? సో వీళ్ళు తీసుకున్న నిర్ణయం అనేది కరెక్టే. ఎందుకంటే మా ఖాతాలో డబ్బు ఉందనుకోండి, ఆ డబ్బు మేము తీసుకునే ఫ్లెక్సిబిలిటీ మీరు ఇచ్చారంటే మేము మాకు అవసరం ఉన్నా లేకపోయినా వాడేస్తాం, ఓకేనా? సో ప్రతిదానికి తీసేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా వాడేస్తాం. దీని ద్వారా మాకు భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఈపీఎఫ్ అనేది మనకి ఒక భవిష్య నిధి సంస్థ కదా, సో అది అట్లాగే ఉండాలి. వీళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎంత కఠినమైనా కానీ అది మంచిదే అని చెప్పేసి కొంతమంది అయితే అనుకుంటున్నారు అనమాట. అయితే వీళ్ళ వాదనలో నిజాలు లేకపోవచ్చు, అంటే ఉండొచ్చు లేకపోవచ్చు. ముఖ్యంగా కొన్ని విషయాలు నిజాలు ఉంటాయి, కొన్ని విషయాల్లో అబద్ధాలు కూడా ఉంటాయి అన్నమాట. అది మనం తీసుకునే నిర్ణయం బట్టి మన ఆలోచన బట్టి ఉంటుంది, ఓకే? సో మీరు ఏమనుకుంటున్నారు అనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. సో వీళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా అనుకుంటున్నారు అనమాట. సో వీళ్ళు తీసుకునే నిర్ణయం కరెక్టే, ఓకేనా? ఎందుకంటే మనకి ఈ పార్షియల్ విత్డ్రా మీద అట్లాగే ఈ ఫైన్ సెటిల్మెంట్ మీద, ముఖ్యంగా ఫైన్ సెటిల్మెంట్ మీద మనకి ప్రీ మెచ్యూర్డ్ క్లెయిమ్ సెటిల్మెంట్ అని చెప్పేసి, అట్లాగే ఫైనల్ సెటిల్మెంట్ అని ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని చెప్పేసి 1 సంవత్సరం అలాగే 3 సంవత్సరాలు వెయిట్ చేసిన అవసరం అయితే ఉందన్నమాట. సో ఇది మంచిదే నిర్ణయం అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళైతే గట్టిగా నొక్కి చెప్తున్నారన్నమాట. సో దీనివల్ల మేము ఎలా పడితే అలాగా విత్డ్రా చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి మా డబ్బు సేఫ్గా ఉంటుంది. మాకు వృద్ధాప్యంలో కానివ్వండి, లేకపోతే మేము బయటకు వచ్చేసే సమయంలో మాకు ఇది ఒక పెద్ద నిధిలా ఉంటుంది, మాకు అవసరాలకు ఉపయోగపడుతుంది ఆ టైంలో అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అనమాట, ఓకే? సో వాళ్ళ వాదన అలా ఉందన్నమాట. ఇందులో కూడా నిజమే, ఇది కూడా నిజమే, ఓకే? అయితే ఇక్కడ నెగిటివ్గా ఎలా ఆలోచిస్తున్నారు చాలామంది. నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు పరిస్థితి అంటే, అసలు మా డబ్బు మేము తీసుకుంటాకి అసలు మీకేంటి నొప్పి, మా డబ్బు మాకు ఇచ్చేవచ్చు కదా, ఇది మా కష్టార్జితం. సో మాకు అవసరం ఉంటేనే కదా మేము తీసుకుంటాం, అవసరం లేకపోతే తీసుకోం కదా. అవసరమా అది కాదా అనేది మాకు తెలుసు, మీకు ఎలా తెలుస్తుంది, ఈ విషయాన్ని మీరే చెప్పగలరు అని చెప్పేసి చాలామంది అంటున్నారండి. అయితే ఈపీఎఫ్లో అన్క్లెయిమ్డ్ అమౌంట్ అనేది ఇప్పటికీ చాలా ఉంది, అంటే అనామత ఖాతాలో అమౌంట్ చాలా ఉంది. అది మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడ పెడుతున్నారని చెప్పేసి కొంతమంది క్వశ్చన్ చేస్తారన్నమాట. సో ఈ అమౌంట్తో మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మీరు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది సంవత్సరం అలాగే 3 సంవత్సరాలు వెయిట్ చేయాలి. సో ఖాతాదారుడికి అప్పటికి గుర్తుంటుందా? అతను చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి తిరిగిపోతే పరిస్థితి ఏంటి? అది తీసుకునే అవకాశం ఉంటుందా? అప్పుడు ఈ డబ్బు అనేది ఎక్కడికి వెళ్తుంది? ఎట్లాంటి అనామత ఖాతాలో అమౌంట్ అంతా కూడా మీరు ఏం చేస్తారు? మీరు ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ఇట్లా అన్క్లెయిమ్డ్ అమౌంట్ అంటే అనామత ఖాతాలోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది, ఎందుకంటే మర్చిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అని చెప్పేసి కొంతమంది వాదన అనమాట, ఓకే? సో మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు మేము తీసుకుంటాం, మాకు ఏది అవసరమో కాదో మాకు తెలుసు, మీరు నిర్ణయించడానికి మీరెవరు, ఎందుకు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కొంతమంది వాదన.
ఓకే, ఈ విషయాలు మీకు క్లియర్ అర్థమే కదా. ఒక సంస్థ ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చిందంటే, అంటే ఒక కొత్త పథకం కానివ్వండి, లేకపోతే కొత్త విధానం తీసుకొచ్చిందంటే దీని మీద పాజిటివ్గా అలాగే నెగిటివ్గా చాలామంది అనుకుంటారు అనమాట. అయితే ఇది ఏది కరెక్టో, వీటిలో అది కరెక్టా ఇది కరెక్టా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఎందుకంటే నెగిటివ్గా ఎక్కువ వస్తున్నాయి ఈపీఎఫ్ఓ మీద కామెంట్స్ అనేవి. ఓకేనా? సో వీళ్ళు అమౌంట్ అంతా ఏం చేస్తారు, ఇట్లా మన సంవత్సరం 3 సంవత్సరాలు అంటే అప్పటి వరకు ఎవరు అమౌంట్ మర్చిపోతే పరిస్థితి ఏంటి? మీరు ఈ మధ్యలో ఏదో ఒక రూల్ తీసుకొస్తారు, ఆ రూలు మాకు అది వ్యతిరేకంగా ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండడం వల్ల మేము అది కూడా విత్డ్రా చేసుకునే పరిస్థితి ఉండొచ్చు. సో మా పరిస్థితి ఏంటి అనేసి కొంతమంది వాదన అనమాట. ఓకేనా? ఈ అన్క్లెయిమ్డ్ అమౌంట్స్ అంతా కూడా చాలా ఉండిపోయింది, దాని గురించి మీరు ఏం చేస్తున్నారు, సో ఎవరికి ఇస్తారు అంతా, ఇట్లా రకరకాలుగా ఆలోచిస్తున్నారు అనమాట. ఓకే, పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు ఏంటంటే ఇది మంచి నిర్ణయమే, పర్వాలేదు, మా గురించి ఈపీఎఫ్ఓ ఆలోచిస్తుంది, ఇది భవిష్య నిధి సంస్థ కాబట్టి సోషల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ అనేది తప్పనిసరిగా ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, తీసుకుంటే ఇంత కఠినంగా ఉంటేనే మాకు భవిష్యత్తులో మాకు ఆ టైంలో మాకు కాస్త ఆసరాగా ఆ డబ్బు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది వాదన అనమాట. ఈ రెండింటి వాదనలో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనా? ఓకే, సో ప్రతి ఒక్కరు ఇలా అనుకుంటున్నారు అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను అనమాట. నెగిటివ్గా అలాగే పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. ఈ రెండింటిలో నిజాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి. అంటే ఒకటి కరెక్ట్ అవ్వచ్చు, ఒకటి తప్పు అవ్వచ్చు. అంటే మనిషిని బట్టి ఉంటుంది అనమాట, అది మన ఆలోచన బట్టి ఉంటుంది. అది మీరు ఏంటనేది కింద కామెంట్స్లో తప్పనిసరిగా కామెంట్స్ నేను తెలుసుకుంటాను. ఓకేనా? సో చూశారు కదా, ఇది మనకైతే ఇంకా అప్లికేబుల్ అవ్వలేదు. మీరైతే కంగారు పడద్దు. ఎవరైనా సెటిల్మెంట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి, నో ఇష్యూ. ఇదండి వాటి వీడియో. ఈ వీడియో మీ నచ్చినది కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మన దేశం రెడీ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన పెట్టి అడ్రస్. థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్. It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out.